హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో, ఇవాళ మార్నింగ్ అమ్మ లేచింది, అంతా మార్నింగ్ రొటీన్ చేసుకుంది కానీ, కొంచెం ఎందుకో నీరసంగా ఉందంట అండి. అందుకే ఇంకా టిఫిన్ చేసేసి టాబ్లెట్స్ వేసుకొని పడుకుంది. సరే ఇంకా కొంచెం పడుకుని లేస్తే మళ్ళీ ఓపిక వస్తుంది కదా అనేసి నేను కూడా పడుకోమని చెప్పాను. ఇంకా షుగర్ ఉంటే అంతేనండి, అప్పుడప్పుడు కొంచెం ఓపిక ఉండకపోవడము, నీరసంగా ఉండడం అలా అవుతూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి కాసేపు పడుకొని లేస్తే ఓపికగా ఉంటుందని చెప్పి నేను కూడా ఏం డిస్టర్బ్ చేయట్లేదు. అయితే మాకు ఈ మధ్య ఒక కొత్త అలవాటు అయితే అయ్యిందండి. ఏంటంటే నార్మల్గా పడుకుంటే నిద్ర పట్టదనమాట. ఫోన్లో ఏదైనా తెలుగు ఇంటర్వ్యూస్ కానీ, నేనైతే తెలుగు స్టోరీస్ ఏమైనా పెట్టుకొని పడుకుంటాను. అది వింటూ ఎప్పటికో నిద్ర పట్టేస్తుంది అనమాట. అమ్మ అయితే నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ ఉంటాయి కదా, అవి పెట్టుకుని వింటూ పడుకుంటుంది అనమాట. ఎందుకంటే ఆయన వాయిస్ కానీ, ఆయన చెప్పే స్టైల్ కానీ, వీడియోస్ చాలా బాగుంటాయి. అన్నీ దేవుడికి సంబంధించినవి అవి చెప్తూ ఉంటారు కదా. సో ఇంకా అదైతే నేను ఫోన్లో పెట్టేస్తే అది వింటూ అమ్మ అయితే పడుకుంటుంది. ఇంకా నేను సైలెంట్గా ఇంట్లో ఎక్కడ పని అక్కడ ఉండిపోయిందని చెప్పి కొంచెం పని అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అయితే బట్టలు మడత పెట్టే దగ్గర నుంచి నేను పనిని అయితే స్టార్ట్ చేశానండి. బట్టలన్నీ కూడా ఫస్ట్ మడత పెట్టేసి కబోర్డ్లో పెట్టేద్దాము, తర్వాత మిగిలిన పని అంతా కూడా చేసుకుందామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ కర్టెన్ తీసి ఉండడం మూలంగా వీడియో సరిగా కనిపించదేమో అని చెప్పి ఇంకా కర్టెన్ వేసేసి లైట్స్ అయితే ఆన్ చేశాను. ఇక్కడ మొన్ననే కబోర్డ్ అంతా కూడా నేను నీట్గా సెట్ చేశానండి. ఇంకా అందుకని మా బట్టలు సపరేట్గా కబోర్డు, అన్నయ్యవి మా హస్బెండ్వి సపరేటు షెల్ఫ్లలో పెడతామన్నమాట. ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, అటువైపు అన్నీ కూడా నావి మా అమ్మవి బట్టలు ఉంటాయి. అలాగే పక్క దుప్పట్లు ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి అన్నమాట. ఇటు సైడ్ ఉన్న కబోర్డ్లోనేమో అన్నయ్యవి మా హస్బెండ్వి బట్టలు పెడతాను. జెంట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి అన్నమాట. సో ఇంకా అదే ఇంకా సపరేట్ చేసి అందరు బట్టలు పెడుతున్నాను. ఎంత దులిపి వేసినా మిషన్లో బట్టలు కొంచెం ఆరిన తర్వాత కూడా అక్కడక్కడ ఇసుకుండిపోయింది. అన్నీ కూడా నీట్గా మడత పెట్టి పెట్టేస్తున్నాను. ఇంకా కొంచెం అంట్లు తోమాలి. యాక్చువల్గా నేను బెడ్ మీద బెడ్షీట్ కూడా చేంజ్ చేద్దాం అనుకున్నానండి. ఈలోపు ఇంకా అమ్మ వచ్చి పడుకుంది కదా అనేసి సరే లేచాక క్లీన్ చేయొచ్చులే అనుకున్నాను. ఇంకా ఇంతలోపు నేను జస్ట్ కాఫీ తాగి పని స్టార్ట్ చేశాను అంతే. ఇంకా నాకు కూడా ఆకలిస్తుందని చెప్పి ఈలోపు ఇడ్లీ పిండితో అట్టేసుకుంటున్నాను. నాకు ఇడ్లీ పిండితో అట్టేసుకోవడం అంటే చాలా ఇష్టం. టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇది వరకు కొంచెం దొడ్డుగా వేసేవాళ్ళు కదా మినపట్టు అంటే. నేను వచ్చేసి నార్మల్ దోశలాగా పల్చగా వేసుకుంటున్నాను. వేడివేడిగా తింటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్. ఇంకా ఎలాగో చట్నీ సపరేట్గా చేసుకోలేదు కాబట్టి నేను ఉట్టిదే తినేస్తున్నాను. నాకు ఎక్కువ శాతం ఉట్టిది తినడమే ఇష్టము. ఆయిల్ ఎక్కువ అయిందేమో అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే కొంచెం ఆయిల్ వేస్తేనే మనకి అది అనేది అట్టు క్రిస్ప్గా వస్తుంది. ఇది వేగేలోపు మీ కిచెన్ అంతా కూడా ఎలా ఉందో చూపించేస్తాను. ఎన్నిసార్లు వంట చేస్తే అన్నిసార్లు ఈ గట్ట అనేది మెస్సీగా అవుతుంది కదా. సో నేను ముందు ఈ పని చేయాలంటే మనకి బలం రావాలి కాబట్టి నేను అట్టు తినేసి మొత్తం క్లీన్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇంతలోపు మా అమ్మ లేచేసింది. మొన్న మేము ట్రిప్కి వెళ్ళాం కదా, రిటర్న్లో వచ్చేటప్పుడు పనసకాయలు తీసుకున్నామండి. 2 పనసకాయలు వచ్చేసి 300కి ఇచ్చారు. సో ఇంకా అది కొన్నామే కానీ అప్పటి నుంచి మాకు తలనొప్పి పట్టుకుందండి అసలు. ఎలా కట్ చేయాలో ఏంటో తెలీదు. ప్లస్ ఎవరైనా మగపిల్లలు ఉంటే హెల్ప్ చేస్తే బాగుంటుంది. మనం లేడీస్కి ఇది కట్ చేయడం రాదని నాకు అర్థమైంది. ఎందుకంటే చాలా బలం ఉపయోగించాల్సి వస్తుంది. నేను అమ్మ కట్ చేయాలంటేనే మాకు చేతులన్నీ నొప్పులు వచ్చేసాయి. కానీ మొత్తానికి ఒకటి కట్ చేసాము. ఇంకొక 2 తీసుకున్నాం కదా పనసకాయలు, అందులో 1.5 మటుకే మేము తొనలు తీసి గింజలు తీయగలిగాము. ఇంకొక హాఫ్ మా వల్ల కాలేదు. ఎందుకంటే ఇంట్లో పని కూడా చేసుకోవాలి కదండి. ఇంట్లో పని చేసుకోవాలంటే అది కట్ చేస్తూ కూర్చుంటే ఇంకా టైం అంతా దానికే పోయేటట్టుంది. పైగా మా ఓపిక కూడా మొత్తం దానికే అయిపోయేటట్టుంది. అందుకని చెప్పి ఇంకొక హాఫ్ అయితే అలా పెట్టేశాము. మిగిలిన అంటే తొనలు అవి గింజలు తీసాక మిగిలిన చెత్త అంతా కూడా అమ్మ కంపోస్ట్కి వాడేసుకుంటుంది అనమాట. సో నేను ఆల్రెడీ మొత్తుకుంటూనే ఉన్నా వాళ్ళతోని, ఎందుకే నీకు ఇంత పనసకాయలు, ఏవో వాళ్ళు కవర్లో తొనలు అమ్ముతారు కదా అవి తీసుకొని తిన్నారు ఆల్రెడీ. అవి తింటే అయిపోతుంది కదా, ఎందుకు ఇంత తెచ్చుకొని ఏం చేస్తామంటే
మా మామయ్య కూడా తీసుకెళ్తా అన్నాడు యాక్చువల్గా పనసకాయలు. కాకపోతే ఆయన వెళ్ళేటప్పుడు ఆయన దగ్గర బట్టల బ్యాగు అది ఉండేటప్పటికి బండి మీద వెళ్ళడం అనమాట వాళ్ళ ఇంటికి. అందుకే ఇంకా ఆ పనసకాయ అనేది తీసుకెళ్ళలేదు. సో మొత్తం 2 కూడా ఇక్కడే ఉండిపోయేసరికి అవి పాడైపోతాయేమో అని చెప్పి ఇంక ఇద్దరం కట్ చేసాము. ఇంకొక హాఫ్ మిగిలిందండి. ఇంకా అదేం చేయాలో మరి, అది కూడా కట్ చేయాలి. ఇంకా ఇవి మేము ఇంత తొనలు అవి తినలేం కాబట్టి కొంచెం అపార్ట్మెంట్లో గింజలును తొనలు 2 పంచేద్దామని అనుకుంటున్నాము. సరే ఇంకా అది కట్ చేసేసిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చాను ఈవినింగ్. నాకు కూడా ఇవాళ ఎందుకో పని అంత చేయాలనిపించట్లేదు, ఓపిక అవ్వట్లేదు అనమాట. ఇంకా ఏదో ఈడుస్తూ నేను అమ్మ ఇద్దరం కూడా ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాము. అసలు ఏంటో అర్థం కావట్లేదు, ఇద్దరం కలిసి చేసినా కూడా ఎక్కువ పని ఉన్నట్టు అనిపిస్తుందండి. అసలు ఆ పని ఉన్నందుకు డే మొత్తం టైం కూడా సరిపోవట్లేదు, అలా ఉందన్నమాట. నాకు కూడా ఇవాళ ఎందుకో కొంచెం హెడేక్గా ఉంది, పడుకోవాలనిపిస్తుంది అనమాట పని చేయకుండా. కాకపోతే ఇల్లంతా ఇలా పెట్టుకొని అస్సలు రెస్ట్ తీసుకోలేము కాబట్టి ఇంకా నేను ఫస్ట్ గట్టంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అంట్లన్నీ సింక్లో వేసేసి ఇంకా స్టవ్ అంతా కూడా తుడిచేసుకొని గట్టు మీద ఉన్న చెత్త అంతా ఎత్తేసి ఇంకా ఇక్కడ టబ్లో కనిపిస్తున్నాయి కదా తోమిన గిన్నెలు, అవన్నీ కూడా సర్దుకోవాలన్నమాట స్టాండ్లో. అవన్నీ సర్దేసేసి ఇంకా అంట్లయితే తోమాలి. యాక్చువల్గా అయితే ఇవాళ మా హస్బెండ్ని రమ్మన్నానండి ఇంకా ఇంటికి బయలుదేరదామని చెప్పేసి. కానీ ఇంకా అమ్మ సడన్గా నీరసంగా ఉందనేటప్పటికి కొంచెము అమ్మకు ఓపిక వచ్చిన తర్వాత బయలుదేరదామని అనుకున్నాను. వీళ్ళకి షుగర్ ఉంది కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అందుకని చెప్పి నార్మల్గా ఎప్పుడు నీరసం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎక్కువ శాతం మా అమ్మ ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుందండి. అస్సలు నాకంటే కూడా ఆమె ఇంకెక్కువ యాక్టివ్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. కానీ అప్పుడప్పుడు నీరసం వచ్చినప్పుడు కొంచెం మనం హ్యాండిల్ చేసుకోగలిగితే తర్వాత మళ్ళీ ఆమంతటా ఆమె ఇంట్లో పని చేసుకుంటుంది. సో ఇంకా అందుకని చెప్పి కొంచెం ఆ నీరసం తగ్గాక నేను ఇంటికి వెళ్దామని అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ వస్తా అన్నారు కాబట్టి ఇంకా ఆయనకు ఫోన్ చేసి చెప్పేశాను అనమాట, ఇప్పుడే నేను రావాలనుకోవట్లేదు, అమ్మకి ఇలా నీరసంగా ఉంది, కొంచెం తగ్గిన తర్వాత నేనే వస్తానని చెప్పాను అనమాట. ఇంకా అందుకే మా హస్బెండ్ కూడా ఆగిపోయారు రాకుండా. ఇంకా డైలీ ఈ గిన్నెలైనా ఏవైనా కిచెన్లో అమ్మ అన్నీ సర్దుకుంటుంది కాబట్టి ఇంకేదో నాకు తెలిసినట్టుగా నేను గబగబా అవన్నీ కూడా ప్లేట్లు అవన్నీ కూడా సెట్ చేసేస్తున్నాను అనమాట. ఈ గట్టు కింద షెల్ఫ్ కూడా మొత్తం చిందరవందరగా అన్ని గిన్నెలు అలా ఉంటే ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఏదో నాకు తెలిసినట్టు నేను సర్దితే తర్వాత అమ్మకు ఓపిక వచ్చిన తర్వాత చూసుకుని మెల్లగా అమ్మ సర్దుకుంటుంది కదా అని అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ డోర్ వేసాను కదా, ఇంకా అస్సలు గాలి రావట్లేదు. ఎందుకంటే వీడియో తీసుకునేటప్పుడు గ్లేర్ పడుతుంది కదా అనేసి నేను బాల్కనీ డోర్ వేసాను. సో ఇంకా అందుకని చెప్పి అసలు గాలే రావట్లేదండి. ఇంకా నాకు ఎక్కువ పని ఉన్నప్పుడే నేను వీడియో తీసుకున్నా పెట్టడానికి ఉంటుంది కదా అనేసి ఎంత ఇంట్లో పని ఉన్నా సరే అదేంటి వీడియో తీసుకుంటూ పని చేసుకుంటున్నాను కదా, అది ఇంకా ఎక్కువ పని అనిపిస్తుంది నాకు. కానీ పని ఉన్నప్పుడే నాకు వీడియో కూడా అవుతుంది. సో అదనమాట. ఇంకా ఇక్కడ అన్నీ కూడా మొత్తానికి సెట్ చేసేసాను. నా వీడియో తిప్పలు చూడండి, అసలు ఫస్ట్ ఇట్లా పెట్టుకున్నానా సరిగా కనిపిస్తుందో లేదో అని చెప్పి గట్టు మీద పెట్టాను. అమ్మ ట్రైపాడ్ ఏమో కొంచెం ఏందో డెలికేట్గా ఉంది, దానికి ఫోన్ అసలు సెట్ అవ్వట్లేదు. ఇంకా అలాగే కాసేపు కెమెరా అటు ఇటు తిప్పి ఇంకా మొత్తానికి ఇంకా ఆపేసాను అనమాట వీడియో తీసుకోవడం. ఎందుకంటే దానికే టైం అంతా పోతుంది. ఇంకా అంట్లు తోమాలి, నాకేమో అస్సలు ఓపిక అవ్వట్లేదు నాకు కూడా ఇవాళ ఎందుకో. కానీ చేయాలి, అమ్మకు ఓపిక లేనప్పుడు నేనైనా చేయాలి కదా అనేసి ఇంక ఇక్కడ బలవంతంగా అంట్లయితే తోముతున్నాను ఓపిక చేసుకుని మరి.
అంట్లన్నీ కూడా తోమేశానండి. ఈలోపు మా అమ్మ ఈ బెడ్రూమ్ అంతా కూడా నీట్గా తుడిచేసి బెడ్షీట్ చేంజ్ చేసి ఇంకా బాటిల్స్లలో నీళ్ళు నింపి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవన్నీ కూడా చేసింది. ఇంకా మిషన్ కూడా చేసిందనమాట. ఇంకా ఆ మిషన్ అయితే నేను బట్టలు అయితే ఆరేయాలి. బయట అయితే మబ్బుగా ఉంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. డిన్నర్కి ప్రిపేర్ చేస్తుంది అనమాట అమ్మ. ఒకవైపు బియ్యం ఆల్రెడీ పెట్టేసింది. ఇంకా కూర ఏమన్నా చేస్తుంది ఇప్పుడు. ఇక్కడ గట్టంతా చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. నీట్గా వేసుకుంటేనేమో బాగా అనిపిస్తుంది, లేదంటే ఆ పని చూస్తే భయం వేస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా ఇక్కడ నేనైతే 2 కుక్కర్లు ఉన్నాయండి, అవి తోమలేదు ఎందుకంటే వాటిలో మెతుకులు పోవట్లేదు అనమాట. అందుకే వాటర్ నింపి పెట్టాను, కొంచెం నానితే ఈజీగా తోమచ్చు కదా అనేసి. నెక్స్ట్ ఇక్కడ మా అన్నయ్య వచ్చేసి కూరగాయలు తీసుకొచ్చాడు. ఏమేమి తెచ్చాడా అని చూస్తున్నాము. తర్వాత మా అన్నయ్య చెప్తున్నాడు అనమాట, ఒక కూరగాయల షాప్కి వెళ్ళాడంట. అక్కడ ఉన్న వెరైటీస్ అన్నీ పట్టుకొచ్చాడంట. బీట్రూట్, క్యారెట్, ఆలు, గోకరకాయ, వంకాయ, చామదుంప ఇవన్నీ తీసుకొచ్చాడు. టమాటాలు అన్నీ, బీరకాయ కూడా తీసుకొచ్చాడు. అసలు బీరకాయ ఎందుకు తెచ్చాడు, తినడు కదా, బీరకాయ ఎందుకు తెచ్చాడు అని అనుకున్నాము. కానీ అన్ని వెరైటీస్ అక్కడ ఉన్నవన్నీ తెచ్చాడంట. ఏవి తినాలనిపిస్తుందో ఏది తినాలనిపించదో తెలియదు కదా అనేసి. ఇంకా అమ్మ అయితే ఇక్కడ దొండకాయ టమాటా కర్రీను టమాటో చారు చేస్తుంది. ఇంతలోగా అమ్మ కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసింది స్నానం చేసి. ఇంకా నన్ను బట్టలు ఆరేయమంది, ఓపిక లేదని చెప్పేసి నేను వంట చేస్తాను, నువ్వు బట్టలు ఆరేసి పని అయిపోతుందని చెప్పి అంది. మాకైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి స్టార్ట్ అయిన పని నైట్ ఇంకా డిన్నర్ చేసి పడుకునే ముందు కూడా ఉంటుందండి. ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. నేను ఇదివరకు అనుకునేదాన్ని, అమ్మ ఏంటి కావాలని ఇంత పని ఉంది చేయలేకపోతున్నా అని చెప్తుంది అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చి ఉండి చూస్తేనే నాకు అర్థమవుతుంది, మళ్ళీ ఉండేదే 2 మనుషులు కానీ ఎందుకంత పని ఉంటుందో అసలు అర్థం కావట్లేదు. సో ఇంకా పడుకునే ముందు దాకా కూడా మాకు అట్లా పని అయితే ఉంటుంది. ఇంకా అమ్మ నాకు లాస్ట్ మినిట్లో ఈ బట్టలు నువ్వు ఆరాయి, నేను వంట చేస్తాను, ఇవాళకి పని అయిపోతుంది అని చెప్పంటే ఇంకా గబగబా చైర్లో అయితే బట్టలు తెచ్చేసుకొని ఆరేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ నైటీ వచ్చేసి అంట్లు తోమాను కదా, అంట్లు తోమిన తర్వాత డ్రెస్ అంతా కూడా తడిసిపోయింది. అందుకని ఇంకా చేంజ్ చేసుకున్నాను. కాకపోతే రివర్స్లో వేసుకున్నాను అనమాట. ముందు వెనకది ముందుకు అట్లా నైటీ వేసుకున్నాను. నేను అది గమనించలేదు. సో ఓపిక లేదు కదా, ఎట్లనో అట్లా వేసేసుకున్నాను నైటీ. తర్వాత మా అమ్మ చూసి చెప్తుంది, నువ్వు రివర్స్లో వేసుకున్నావు అని చెప్తుంది అనమాట. ఏంటోనండి 2-3 రోజుల నుంచి నేను లంచ్ అయితే స్కిప్ చేస్తున్నాను. మధ్యాహ్నం అన్నం తినట్లేదు అనమాట. ఏంటో తినాలనిపించట్లేదు. అందుకే ఇంకా డైరెక్ట్ నైట్ డిన్నరే చేసేస్తున్నాను. ఇంకా బట్టలు ఆరేసే టైంకి నాకు ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా వంట అయిపోతే తినేద్దాం అనేసి ముందు ఇంకా బట్టలు కూడా ఆరేస్తున్నాను. ఇంకే పని ఉండద్దు, ప్రశాంతంగా అన్నం తినాలి. ఇంకా వీడియో కూడా ఎడిట్ చేసుకునేది ఉందండి, రేపటి కోసం వీడియో పెట్టడానికి ఎడిటింగ్ అవి చేసుకోవాలన్నమాట. అందుకే ఇక్కడ పని అంతా కూడా ముగించేసుకుందామని అనుకుంటున్నాను. సో ఇవాళకైతే ఇంతేనండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.